అందరికీ నమస్కారం. డీలిమిటేషన్ మనకి మార్కాపురం జిల్లాలో డీలిమిటేషన్ కనుక జరిగితే అక్కడ సాధ్యాలేంది, కొత్తగా ఏర్పడేటువంటి నియోజకవర్గాలు తదితర అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు మార్కాపురం పార్లమెంటు కూడా జనరల్ కోటాలోకి మార్కాపురం పార్లమెంట్ సీటు కూడా డీలిమిటేషన్లో భాగంగా కొత్తగా రానుంది. అయితే మార్కాపురం పార్లమెంట్ అంటేనే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఓటింగ్ ఎక్కువ కాబట్టి పార్లమెంట్ స్థానాన్ని కూడా అక్కడ జనరల్ కోటాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలో ప్రధానంగా మనకి 4 కాన్స్టిట్యున్సీలు మాత్రమే ఉంది. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ, మార్కాపురం కాన్స్టిట్యున్సీ, ఖమ్మం కాన్స్టిట్యున్సీ, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ. సో ఈ 4 నియోజకవర్గాల నుంచి మరో 2 నియోజకవర్గాలు బయటకు తీయాలి. సో ఆల్రెడీ మనకి గతంలో ఖమ్మం నియోజకవర్గం 2008 డీలిమిటేషన్కు ముందు మనకి ఖమ్మం నియోజకవర్గం ఉంది. అప్పట్లో ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జికి ఆయన మరి వారంతా బంధువులు కూడా. సో 2008 డీలిమిటేషన్ తర్వాత 2009లో జరిగినటువంటి ఎలక్షన్లో ఖమ్మం నియోజకవర్గం క్యాన్సిల్ అవటం జరిగింది. సో ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో కొన్ని మండలాలు, మార్కాపురం నియోజకవర్గంలో కొన్ని మండలాలు కలిపి ఖచ్చితంగా కూడా ఖమ్మం నియోజకవర్గం చేస్తారు. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాలు, మరి ఇక్కడ మనకి మార్కాపురంలో కొన్ని మండలాలు, ఒక మండలం తీసుకొచ్చి పొదిలి కాన్స్టిట్యున్సీలో కలిపి మళ్ళీ ఎర్రగొండపాలెం నుంచి 1-2 మండలాలను కూడా మార్కాపురంలో కలిపితేనే మనకి నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి కూడా మ్యాక్సిమం 1,50,000 పైచీలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఖమ్మం నియోజకవర్గం, పొదిలి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో రూపుదిద్దుకొని ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం నియోజకవర్గంలో బరిలో దిగేటువంటి మనకి ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఒకటి, మరి మార్కాపురం జిల్లాలో కూడా ఎస్సీ రిజర్వ్డ్ సీట్ ఒకటి వస్తుందని తెలుస్తూ ఉంది. అయితే ఖమ్మాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేస్తాడా, లేదంటే పొదిలి ఎస్సీ రిజర్వ్డ్, లేకపోతే 2 జనరల్ కోటాలోకి వస్తాయా అనేది కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన, ఎలాంటి అంచనాలు కూడా అందటం లేదని మనం తెలియజేసుకోవచ్చు. అది అటు మార్కాపురానికి, ఇటు ప్రకాశం జిల్లాకి, అదేవిధంగా జంక్షన్ పాయింట్గా కూడా పొదిలి నియోజకవర్గం రూపుదిద్దుకొని ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలతోటే మరి రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీలు బైఫర్కేషన్ డీలిమిటేషన్లో పునర్విభజిస్తారా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఏదేమైనా పొదిలి నియోజకవర్గం, అటు ఖమ్మం నియోజకవర్గం, ఉమ్మడి మార్కాపురం జిల్లాలో కూడా వచ్చేటువంటి నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం, కొత్తగా మార్కాపురం జిల్లాలో వచ్చేటువంటి కొత్త నియోజకవర్గాలు. ఇక్కడ ప్రధానంగా కూడా మండలాలు మారుతాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొన్ని మండలాలు మార్కాపురం నియోజకవర్గంలో కలుస్తాయి. మార్కాపురం నుంచి కొన్ని మండలాలు ఖమ్మంలో కలుస్తాయి. గిద్దలూరు నుంచి కొన్ని మండలాలు ఖమ్మంలో కలుస్తాయి. కనిగిరి నియోజకవర్గం నుంచి కొన్ని మండలాలు పొదిలిలో కలుస్తాయి. మార్కాపురం నియోజకవర్గం నుంచి కొన్ని మండలాలు పొదిలిలో కలుస్తాయి. సో ఈ డీలిమిటేషన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగానే వస్తుందని 2008లో కూడా అప్పట్లో అనుకూలంగానే డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు కూటమికి అనుకూలంగానే వారు సూచించినటువంటి మండలాలు, వారు సూచించినటువంటి నియోజకవర్గాల పేర్లు ఖరారు కానున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మనకి ఓవరాల్గా మార్కాపురం పార్లమెంటుతో పాటు ఒక 2 కాన్స్టిట్యున్సీస్ మార్కాపురం జిల్లాలో, అంటే ఒక పార్లమెంటు కొత్తగా తెలియజేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు పొదిలి కాన్స్టిట్యున్సీకి, ఖమ్మం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ సలహాలు, ఏ మండలాలు కలిపితే బాగుంటుంది తదితర అంశాలు కూడా నాతో పంచుకోండి, నాకు కామెంట్ చేయండి.